నచ్చని మాట ఏది పవన్ అన్నారు, గ్యారెంటీ అంతవరకు. రెండోది విజయసాయిరెడ్డి గారిని చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ట్వీట్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏది పవన్ కళ్యాణ్ యంగ్స్టర్ సీఎం అయితే బాగుంటుంది. ఇప్పుడు నిన్న ఇంకోటి చేశారు ఆయన, ఇండి కూటమికి మమతా బెనర్జీ సారథ్యం వహించాలని. వాళ్ళ ఇంట్లో పెళ్లి సంగతులు మానేసి పరాయి వాళ్ళ ఇంట్లో జరిగే పేరెంటాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? అదే అసందర్భము. అది దానికి అప్పుడు రాజకీయ ఉద్దేశాలు ఏంటని మనం శంకించాల్సి వస్తుంది. రెండవది ఆయన మాట్లాడేది వైసీపీ తరఫున కాదు అని కూడా మనం భావించాల్సి వస్తుంది. అసలు ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి సీట్ ఖాళీ, ముఖ్యమంత్రి సీట్ ఖాళీ లేదు. 10 ఏళ్ల వరకు చంద్రబాబే ఉండాలని పవన్ కళ్యాణే చెప్పున్నారు. ఈయనకు విజయసాయిరెడ్డికి ఏమీ లేదు. అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నారు? ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకురాలు అయితే బాగుందని ఈయన చెప్పడం. వీళ్ళేమో ఇండియా కూటమిలో లేరు. ఇండియా కూటమిలో లేని వాడివి నువ్వెందుకు దాని గురించి చెప్తున్నావు? మనకేం అర్థం కాదు. ఇదంతా ఊరికే ఒక రాజకీయమైనటువంటి సందేహాస్పదమైన లేదా ఇంకేదైనా ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు తప్ప వీటికి ఏమీ ప్రాధాన్యత లేదు. వీటిని ఎవరు పెద్ద తీవ్రంగా తీసుకునే అవకాశం కూడా లేదు. ఇండియా కూటమికి పోనీ వీళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారు కొంతమంది, అది కూడా జోస్యాలు చెప్పారు. కానీ మీరు ఇప్పుడు రాజ్యసభలో చూస్తే జగదీప్ ధంకర్ సభాపతి చైర్మన్కి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద వైసీపీ వాళ్ళు సంతకం పెట్టలేదు. పెట్టకపోగా వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. చూస్తున్నారా, మేము ఇంకా బీజేపీతోనే ఉన్నాము, మేము బీజేపీకి దూరం కాలేదు అనే మాట. అలాగే అదాని వ్యవహారంలో కూడా సోనియా గాంధీ మీద ఏ ఆరోపణలు అయితే బీజేపీ చేస్తుందో వాటిని దాదాపు వైసీపీ వాళ్ళు బలపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ అదాని పేరే రాలేదు, అక్కడ ఏమీ లేదు, ఇదంతా కల్పితమని. సో వాళ్ళు బీజేపీతో ఉంటామని చెప్తుంటే ఇండియా కూటమికి ఎవరు ఉంటారో మీకు ఎందుకు సార్? పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎవరి గొడవలు ఎందుకు? ఇప్పుడు పైగా పవన్ కళ్యాణ్ వద్దంటుంటే చంద్రబాబే ఉండాలని ఆయన చెప్తుంటే కాదు మీరు ఉండాలి, ఇది రాజును మించిన రాజభక్తి లాగా ఈ శృతి ఇదే ఇందాక అనుకున్నట్టుగా శృతి మించిన లేకపోతే శృతి తప్పిన ప్రేమలాగా ఉంది ఇది. రెండోసారి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ గారి విషయంలో విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీస్. బహుశా ఇటీవల కాలంలో రాజ్యసభ చైర్మన్లో ఇటీవలంటే ఒక 4-5 సెషన్స్గా మనం చూస్తే రాజ్యసభ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎక్కడ దానికి విరామం ఉండదు కాబట్టి చైర్మన్లు మారుతుంటారు అంతే. దట్స్ ఇట్. ఇంతకుముందు ఇంత క్రిటికల్ రఫ్ వెదర్ ఎదుర్కొన్న చైర్మన్లు ఉన్నారా ధన్ఖడ్ మాదిరి? అసలు ఆయనే ఒక తుఫాను. మీరు రఫ్ వెదర్ సభ ఎదుర్కొంది అంటున్నారు, ఆయన ఎదుర్కోవాలి. ఆయనే ఒక తుఫాన్ లాగా తయారయ్యాడు అక్కడ. ఎందుకంటే అమిత్ షా మాట్లాడకముందే, నడ్డా మాట్లాడకముందే అక్కడ ఈయన మాట్లాడతారు. సభాపతి హోదాలో వెంకయ్యనాయుడు ఉన్నాడు ఉదాహరణకు, ఆయన కూడా ఉపరాష్ట్రపతి చైర్మన్. చమత్కారంగా మాట్లాడడం అప్పుడప్పుడు మరీ తప్పనిసరి అయితే నోరు విప్పడం తప్ప ఆయన ఎప్పుడు ప్రతిపక్షాలతో యుద్ధం చేసే పని చేయలేదు సార్. ఆయన ఇప్పుడు పెత్తనమే కదా, యుద్ధం సమరం కూడా చేయలేదు. జగదీప్ ధంకర్ చైర్మన్ హోదాలో ఉండి మల్లికార్జున్ ఖర్గేనో ఇంకెవరో జయరాం రమేషో లేచారంటే ముందు ఈయన వాదనకు దిగులుతున్నాడు. ఇంకా రెండవది నాకు ఆర్ఎస్ఎస్ అంటే చాలా భక్తి, ఆర్ఎస్ఎస్కు నేను ఏకలవ్య శిష్యుడిని బయట చెప్పుకోవాలి, సభలో కాదు. సభలో కుర్చీలో కూర్చొని చెప్పాడు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు మీరు అన్ని పార్టీల గురించి చర్చిస్తారనేది మామూలుగానే. అటువంటిది పెద్దల సభ మిగతా వాటికంటే హుందాగా ఉంటుంది. లోక్సభలో చర్చకు రాని కూడా రాజ్యసభలో చర్చిస్తారు, కొంత జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాకన్నా ప్రత్యేక హోదా అంశం కూడా రాజ్యసభలో వచ్చింది. ఎందుకు? కొంచెం అకామిడేటివ్గా చోటు కల్పించే విధంగా, కలుపుకుపోయే విధంగా ఉంటుంది రాజ్యసభ అని. అటువంటి చోట ఆయన కూర్చొని మీరు ఏకలవ్య శిష్యులు అయితే నాగ్పూర్ వెళ్ళాలి కానీ రాజ్యసభకు ఎందుకు వచ్చారు ఉదాహరణకు చెప్పాలంటే. ఇంకా నిన్న అయితే కనుక మల్లికార్జున్ ఖర్గేతో ఆయన దాదాపు ముఖాముఖి తలపడ్డారు, వివాదమే నడిచింది. అంతకుముందు కూడా మీరు చూస్తే ఆయన అభిషేక్ మను సంఘవి కూర్చునే సీట్లో డబ్బులు దొరికాయి అని. ఇప్పుడు మీరు విచారణ జరిపి చెప్పాలి కానీ పేరు చెప్పకూడదు కదా. ఇవన్నీ ప్రాథమికమైన కొన్ని పద్ధతులు. కానీ ఇక్కడ అగ్రెసివ్ పొలిటీషియన్ స్టాన్స్లో మాట్లాడుతున్నారు ఎవరు? జగదీప్ ధంకర్. ఇదే అందువల్ల మొదటిసారిగా రాజ్యసభ చైర్మన్ మీద ఒక అవిశ్వాస తీర్మానం ఇవ్వాల్సి వచ్చింది. అంటే మేము చాలా అయిష్టంగా ఇచ్చామని వివాదాలు వచ్చుండొచ్చు రాజ్యసభ చైర్మన్ల వ్యవహార శైలి మీద, కానీ అవిశ్వాస తీర్మానం లేదు. వెంకయ్యనాయుడు గారి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒక అంశం వివాదానికి సంబంధించి శరద్ యాదవ్ గారిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఆయన అనర్హుడిగా ప్రకటించే విషయంలోనూ ఆయన ఏకపక్షంగా వ్యవహరించిన ఆరోపణ అయితే ఉంది.
అది పూర్తిగా నిజం. అది ఇప్పుడు తెలుగుదేశాన్ని మొత్తంగా కలుపుకున్నప్పుడు దాన్ని ఆమోదించేశారు. శరద్ యాదవ్ను అనర్హుడిగా ప్రకటించింది ఆయన ఫిరాయించినందుకు కాదు, ఫిరాయించిన వాళ్ళతో ఏకీభవించినందుకు. వాళ్ళ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలిపితే ఏదో చేస్తే శరద్ యాదవ్ ఒకడు విడిగా ఉండిపోయాడు. మీ పార్టీ అటు వెళ్ళినప్పుడు మీరు విడిగా ఉన్నారు కాబట్టి మీరు అనర్హులు అంటే అది చాలా రివర్స్ లో ప్రయోగించింది, హాస్యాస్పదమైంది. అందుకనే దానికి ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. నితీష్ కుమార్ పార్టీలో ఉండేవాడు అనుకుంటా, నితీష్ కుమార్ పార్టీలో ఉన్నారు ఆయన. ఆ నితీష్ కుమార్ అటు పొత్తు పెట్టుకోవడము ఏదో ఇష్టం లేక ఆయన దాన్ని ఉండిపోయాడు. దానికి ఏముందండి, చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అలా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజారాజ్యం ఏర్పడి విడిపోయినప్పుడు కొంతమంది కలవలేదు. అలాగే జగన్ పార్టీ అయినప్పుడు కూడా అలా జరిగాయి. కానీ వెంకయ్యనాయుడు అప్పుడు అలా చేశారు. ఓకే, ఉన్నంతలో కొంచెం పొలిటికలీ యాక్టివ్ ఉపరాష్ట్రపతి మొదట వెంకయ్యనాయుడు, తర్వాత ఆయన సక్సెసర్గా ఆయన కంటే ఈయన ఇంకొంచెం ఎక్కువ. ఈయన బెంగాల్ వెంకయ్యనాయుడికి అగ్రెసివ్ వెర్షన్ ఆయన ఐడియాలజికల్ వెర్షన్, ఈయనేమో ప్రోయాక్టివ్ హైపర్ వెర్షన్. అండ్ యూ షుడ్ నో, ఈయన మమతా బెనర్జీతో తలపడి యుద్ధాలు చేసి వచ్చాడు. మమతా బెనర్జీ స్థాయిలో వ్యవహరించేవాడు ఈయన బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షాలు నోటీస్ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వైసీపీ దానికి గొంతు కలపకపోవడం కూడా మనం గుర్తించవచ్చు. మరి ఇన్ని మాట్లాడేవాళ్ళు విజయసాయి రెడ్డి కూడా చాలాసార్లు వెంకయ్యనాయుడుతో 2-3 సార్లు కనీసం వాదనకు దిగి కొంచెం అక్షింతలు వేయించుకున్న ఈ నేపథ్యం కూడా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళు పూర్తిగా లోబడి ఉండరు. ఎందుకంటే అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లోక్సభలో బలం లేదు, రాజ్యసభలో ఉన్న బలం ద్వారా తమ కొంత అన్నీ నడపొచ్చు వ్యవహారాలు అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇందులో నుంచి 3 రాజీనామా చేశారు. దాంతో వాళ్ళకు ఇబ్బందికరంగా ఉన్నారు. అందుకనే అధికార పార్టీకి జై అనడమే మంచిది అని వాళ్ళు భావించారు. అందుకనే మోదీ దగ్గరికి వచ్చేసరికి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ఒకరే. మిగిలిన చోట్లే వాళ్ళు వేరు ప్రత్యర్థులు, వెంటిలేటర్లు ఇవన్నీ బయటే. అసలు వెంటిలేటర్ మోదీ దేశానికి, వాళ్లకు, ఎన్డీఏకు లేకపోతే మిత్రపక్షాలకు. ఇక అలాగే జాతీయ రాజకీయాలు, దేశానికి వెంటిలేటర్ అంటే సమస్య. ఇప్పుడు విశ్వగురు ప్రపంచం అంతా వెలిగిపోతుంది అంటుంటే. జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చి తీరాలని బీజేపీ పట్టుబడుతోంది. వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానే ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి వారి సోదరుడిని రాష్ట్ర కేబినెట్లో ఇండక్ట్ చేసుకోవాల్సిందిగా తెలుగుదేశానికి సూచన చేసిందని ఒక అభిప్రాయంగా ఢిల్లీ మీడియాలో బీజేపీ వర్గాలు న్యాచురల్గా వేస్తారు. లీక్స్ ఇవ్వాలంటే 2 పార్టీలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఒకటి బీజేపీ, 2 తెలుగుదేశం. అద్భుతంగా లీక్స్ ఇస్తాయి. సో బీజేపీ నేషనల్ లెవెల్లో చేస్తే వీళ్ళు స్టేట్ లెవెల్లో చేస్తారు. ఇది బీజేపీ ఇచ్చిన లీక్. జాతీయ రాజకీయాలు అంటే దక్షిణ భారత రాజకీయాలు ఖచ్చితంగా చెప్పాలంటే, జాతీయ కంటే దక్షిణ భారత రాజకీయాలు. ఆయన ఇప్పటికే మహారాష్ట్రకు కూడా వెళ్ళొచ్చాడు. ఆయన చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాడు. జాతీయ పాత్ర నిర్వహించాలి, ఎన్డీఏ తరఫున సనాతన ధర్మ ప్రవక్తగా తానే రావాలని. అందువల్ల ఆయన చేస్తుండొచ్చు. కానీ నాగబాబుకు పదవి ఇవ్వటం అందువలన అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు చంద్రబాబును బలపరుస్తానన్న మాట నిజం చేసుకోవాలి. తర్వాత లోకేష్ లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా ముఖ్యమంత్రి స్థానానికి వస్తే కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కొనసాగాలి.